देवों के देव जय महादेव ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. సో మనకు మహాశివరాత్రి వస్తుంది కదా. సో మహాశివరాత్రికి స్టేటస్గా ఇలాంటి వీడియో మీ ఫోటోతో కూడా జస్ట్ 1 క్లిక్లో క్రియేట్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా. ఓకే, సో మీకు నచ్చిన ఫోటోతో చాలా ఈజీగా ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ విధంగా వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనకు VN ఎడిటర్ యాప్ కావాలి. మీ మొబైల్లో VN ఎడిటర్ యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాన్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకొని VN యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇచ్చే టెంప్లెట్ తోటి మీరు మీ ఫోటోతో జస్ట్ 1 క్లిక్లోనే ఈ విధంగా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు మీరు. సో మీకు టెంప్లెట్ని ఓపెన్ చేయాలంటే ఒక QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ని స్కాన్ చేస్తేనే మనకు టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఆ QR కోడ్ వచ్చేసి నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. QR కోడ్ నెంబర్ వచ్చేసి 37 ఉంటుంది. దాని కింద వీడియో కూడా మెన్షన్ చేస్తాను నేను. ఆ ప్రివ్యూ వీడియోని అండ్ QR కోడ్ని రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు VN యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంటుంది మనకు, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోవాలన్నమాట. నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న సింపుల్గా దాన్ని మీరు స్కాన్ చేస్తే మనకి ఇక్కడ టెంప్లెట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనకు టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం ఈ టెంప్లెట్ని మీరు స్కాన్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. టెంప్లెట్ సింపుల్గా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత యూజ్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని అండ్ ఇప్పుడు వచ్చేసి మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు సింపుల్గా నేను ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, నా గ్యాలరీ నుంచి ఒక ఫోటోని. అండ్ ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మన వీడియో అనేది జనరేట్ అవుతుంది ఈ విధంగా. సో ఈ విధంగా వీడియో జనరేట్ అయిపోయిన తర్వాత మనకు వీడియో అనేది మొత్తానికి ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా అనమాట. అండ్ ఇప్పుడు పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫుల్ HD సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫ్రేమ్ రేట్ మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. మనకు వీడియోలో మనకు సాంగ్ అయితే రాదు, ఒక్కొక్కసారి ఇది సాంగ్ అయితే రాదు, ఓన్లీ వీడియో మాత్రమే వస్తుంది. అండ్ ఇప్పుడు సాంగ్ని కూడా సింపుల్గా మీరు యాడ్ చేసుకోవచ్చు దానికోసం. సో జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి. ఇక్కడ వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, వీడియో సేవ్ అయిపోయింది. ఇక్కడ డన్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి మళ్ళీ. ఓకే, ఇక్కడ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో ఈ వాటర్ మార్క్ పాడ్ని డిలీట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. మనకు వీడియోలో సాంగ్ అయితే రాలేదు. ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మీరు ప్రివ్యూలో వీడియో చూసారు కదా, ఆ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను మీకు. సో నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఆ QR కోడ్ని అండ్ ఆ వీడియో రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఏదైతే మీరు ప్రివ్యూలో వీడియో చూసారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియో నుంచి మనకు ఓన్లీ సాంగ్ ఈ విధంగా సాంగ్ మాత్రమే వస్తుంది మనకు. ఈ విధంగా మనకు సాంగ్ మాత్రమే వచ్చి వీడియో మనకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఫుల్ HD సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, అంతే. ఓకే.